మచిలీపట్నం లోక్సభ సెగ్మెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్లు ఎన్ని, అక్కడ గెలిచే అభ్యర్థులు ఎవరు అనే విషయాన్ని మీకు క్లుప్తంగా అందించదలుచుకున్నాం. ముందు మచిలీపట్నం లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో పోయినసారి వైఎస్ఆర్సీపీ మొత్తం 6 అసెంబ్లీ సెగ్మెంట్లను తీసుకొని వెళ్ళిపోయింది. ఒకే ఒక్కటి మాత్రం టీడీపీ గెలుపొందింది. ఇక 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి గుడివాడ, నెక్స్ట్ వన్ పెడన, అండ్ థర్డ్ వన్ మచిలీపట్నం, ఇంకా పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు, గన్నవరం. ఈ 7 మచిలీపట్నం లోక్సభ సెగ్మెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్లు. ఇక ఫస్ట్ గుడివాడ చూసుకున్నట్లయితే గుడివాడ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కొడాలి నాని పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున వెనుగండ్ల రాములు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో కొడాలి నాని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గుడివాడలో గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక పెడన అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఉప్పల రమేష్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున కె కృష్ణప్రసాద్ పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి పెడన అసెంబ్లీ సెగ్మెంట్లో జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి కె కృష్ణప్రసాద్ కూటమి పార్టీ అయిన టీడీపీ తరపున గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి పేరిని కిట్టు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి ఈ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పేరిని నాని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి కూటమి పార్టీ అయిన టీడీపీ తరపున కొల్లు రవీంద్ర గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక పామర్రు అసెంబ్లీ సెగ్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కె అనిల్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ కూటమి పార్టీ తరపున వర్ల కుమార్ రాజా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ ఇచ్చింది, గెలుపొందుతారనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మన అవనిగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున సింహాద్రి రమేష్ బాబు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జనసేన పార్టీ తరపున బుద్ధా ప్రసాద్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సింహాద్రి రమేష్ బాబు గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అతనికే టికెట్ ఇచ్చింది, కానీ జనసేన పార్టీ అభ్యర్థి అయిన బుద్ధా ప్రసాద్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో. ఇక పెనమలూరుని కనుక చూసుకున్నట్లయితే జోగి రమేష్ పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. ఇక కూటమి పార్టీ అయిన టీడీపీ తరపున బోడె ప్రసాద్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే పోయినసారి 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో కె పార్థసారథి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు పెనమలూరు నుంచి. ఇక ఈసారి బోడె ప్రసాద్ టీడీపీ పార్టీ నుంచి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వల్లమనేని వంశీ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కూటమి పార్టీ అయిన టీడీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే పోయినసారి 2019లో వల్లభనేని వంశీ గెలుపొందారు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కాదు, టీడీపీ పార్టీ తరపున గెలుపొందిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అతనికి టికెట్ ఇచ్చింది, కానీ ఈసారి కూటమి పార్టీ అయిన టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన యార్లగడ్డ వెంకట్రావు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది మచిలీపట్నం లోక్సభ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, అక్కడ గెలుపొందే అభ్యర్థుల వివరాలు మా సర్వే ప్రకారం. మీకు ఇది కరెక్ట్ కాదు, వేరే ఎవరైనా గెలుపొందుతారు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో అని మీకు అనిపిస్తే మాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.